రిజల్ట్ అయితే ఇలా ఉండాలి. అలాగే ఏ పైసా దొరికినా కూడా నేను ఇలాగుండే ఏ చెప్పండి. అయితే డెంటల్ ప్రాబ్లమ్ ఉంది మేడం నాకు. ఆ! ఆ! ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను. అయితే మొన్న హాస్పిటల్‌కెళ్ళినాను నేను. ఆ! హాస్పిటల్‌కెళ్ళినప్పుడు ఇంకా నాకక్కడ ఇన్నర్ చైల్డ్‌తోనే నాకు నాకు బెస్ట్ ఫ్రెండ్ అయిపోయింది మేడం ఇన్నర్ చైల్డ్. లుక్ ఎట్ ఇన్నర్ థట్. చైల్డ్‌తో హ్మ్. మాట్లాడుతూనే ఉన్నా. హ్మ్. నాలో ఏముంది నేను ఇదంతా చూస్తున్నాను. ఇన్నర్ చైల్డ్ ప్లీజ్ ఫర్గివ్ మీ అని చెప్తూనే ఉన్నాను మేడం. హ్మ్. మళ్ళీ అక్కడ స్కాన్ చేశారు. డెంటల్‌కి మొత్తం స్కాన్ చేసిన తర్వాత రిపోర్ట్స్ అన్నీ కూడా నార్మల్ వచ్చినాయి అనిపించింది మేడం. ఎక్సలెంట్. బ్యూటిఫుల్. అమేజింగ్. సో ప్రతిదానికి ఇన్నర్ చైల్డ్ పట్టుకోవాల్సింది. చిన్న నొప్పైనా, పెద్ద నొప్పైనా, తల నొప్పైనా, కంటి నొప్పైనా, పంటి నొప్పైనా, ఒంటి నొప్పైనా, డబ్బుల నొప్పైనా, ఆహ్, ఏదైనా. ఓకే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మ. లవ్ యూ. లవ్ యూ సో మచ్. చెప్పు నాన్న. ఒక ఇన్సిడెంట్ జరిగింది మేడం మండే. సో మండే టెంపుల్కి వెళ్తే పాము అడ్డు వచ్చింది నాకు. ఏంటి పెద్ద పాము. పాపాల? అయితే దాన్ని సేవ్ చేయడానికి నేను స్కిడ్ అయి పడ్డా అనమాట. ఫస్ట్ టైం హ్మ్. బైక్ డ్రైవ్ చేసుకున్నా ఫస్ట్ టైం స్కిడ్ అయి పడ్డాను. కొంచెం మేజర్ గానే నాకు తగిలినాయి దెబ్బలన్నీ కూడా. ఓహ్! బ్లడ్ వచ్చింది, చాలా బ్లీడింగ్ అయింది. ఆమ్, ఇంకా హాస్పిటల్కి వెళ్తున్నప్పుడు ఆన్ గోయింగ్ థ్యాంక్ యూ. నా బాడీకి ఏమో నేను ఏ మిస్టేక్ చేస్తానో నాకు తెలియదు. థ్యాంక్ యూ చెప్పుకున్నాను. బట్ డాక్టర్ ఏంటంటే సింపుల్ గా ఇంటర్నల్ డ్యామేజ్ ఏం లేదు, ఎక్స్టర్నల్ గా జరిగిందని చెప్పి సింపుల్ గా బాయ్ చెప్పి పంపించారు అనమాట. పక్కన ఏంటంటే టెన్షన్ అంటే వర్షాకాలం పక్కన కాలువ కొంచెం స్కిడ్ అయితే నేను కాళ్ళలో పడిపోయేవాడినమాట. సో చాలా సేవ్ చేసింది యూనివర్స్, థ్యాంక్ యూ చెప్పుకున్నాను. పెద్దది అవ్వాల్సింది చిన్నదాంతో సంతోష్, కంటిన్యూట్ నాకు అయిపోయి. మాట చెప్పు. నువ్వు ఎక్కడుంటావు? ఏ ఊరు? వేర్ ఆర్ యూ ఆ, ఫ్రమ్? గోదావరి డిస్ట్రిక్ట్స్ మేడం, గోదావరి డిస్ట్రిక్ట్స్. గోదావరి డిస్ట్రిక్ట్ లో ఉంటావా? ఓకే. బట్ ఎనీవే, పాము కనిపించింది, నీలో ఉన్న భయం పోతుంది. పాము కనిపించగానే భయం పోతుంది. నీలో ఉన్న భయమే పాము. పాము ఈజ్ నథింగ్ బట్ నీ లోపల ఉన్న భయం. చక్కగా పోయింది. అండ్ అమేజింగ్గా మన ఆ, చందురెడ్డి గారు కనుక పెద్ద యాక్సిడెంట్ అయ్యి అసలు ఓపెన్ పని చేసుకుంటే ఏం తగలకుండా వచ్చారే, అలాగా పెద్ద యాక్సిడెంట్లోంచి బయట పడేసేది కూడా ఓపెన్ పని. కంగ్రాచులేషన్స్ నాన్న, ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ బైక్ థ్యాంక్ ఓపెన్ పని చూసుకో, రోడ్డుకి ఓపెన్ పని చూసుకో, ఎక్కడికి వెళ్ళాలో సేఫ్గా వెళ్తున్నానని ముందే చేసేసుకో. ఎందుకంటే యూనివర్స్ ఇండికేషన్ ఇస్తుంది, యు ఆర్ థింకింగ్ సో మచ్ అని. యు ఆర్ ఇంటికి వచ్చే అందరూ కూడా అసలు మేజర్ అవ్వాల్సింది చిన్నదంతా అయిపోయింది. డాక్టర్ కూడా ఏమి లేదు, ఒక టీటీ ఇంజెక్షన్ చేసి బాయ్ చెప్పి పంపించారు అనమాట. ఆయన సో అంతే. హ్యాపీ. బాయ్ సంతోష్, యంగ్ మ్యాన్ ఆన్ ది థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్.